ఒకే ఆధార్ రెండు పేర్లు రెండు జీతాలు, వేరు శాఖల్లో ఉద్యోగులుగా లక్షల్లో జీతాలు అందుకుంటున్నటువంటి కొందరు. ఇంకో ఇట్లాంటి దొంగల వల్ల జనాలు ఇబ్బంది పడుతున్నారు. కోర్టులు ఆలోచించాలి. ఇట్లాంటి వ్యక్తులు అన్ని శాఖల్లో ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు ఒకే ఆధారం ఉంటుంది, రెండు పేర్లు పెట్టుకుంటారు, రెండు జీతాలు తీసుకుంటారు. హైదరాబాదు తెలంగాణ సెక్రటరీలో కూడా ఇట్లాంటి జరిగింది అని చెప్పేసి ఆ మధ్యలో వార్తలు వచ్చినాయి. వార్తలు వచ్చిన తెల్లారి ఎక్కడికి మళ్ళీ వార్తలు లేకుండా చేసారు. అధికారులు అప్రమత్తమయ్యారు, పాలకులు అప్రమత్తమయ్యారు, ఎక్కడికక్కడ ఆ వార్తను లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేశారు. తెలంగాణ సెక్రటరీలో జరిగిందండి ఈ వార్త. వేరు శాఖల్లో ఉద్యోగులుగా లక్షల్లో జీతాలు అందుకుంటున్నటువంటి కొందరు. పోలీసు, విద్య, వైద్య, రెవెన్యూ సహా కీలక శాఖల్లో డూప్లికేట్ ఉద్యోగులు. 40 అనుమానాస్పద కేసుల్లో 80 మందిని గుర్తించిన ఆర్థిక శాఖ. విచారణకు సీఎస్ ఆదేశం. అక్రమార్కులపై క్రిమినల్ కేసులు, సహకరించినటువంటి అధికారులపైన చర్యలు. వారంలో నివేదిక ఇవ్వాలన్న సీఎస్. డూప్లికేట్ ఉద్యోగుల వ్యవహారంపై ప్రభుత్వ వర్గాల్లో కలకలం. ఉద్యోగుల మోసమా, ఉన్నతాధికారుల ప్రమేయమా, సాంకేతిక తప్పిదమా? ఈ వ్యవహారంపై సందేహాలు ఎన్నో. నకిలీ లెక్చరర్లు, ఫేక్ సర్టిఫికేట్లు సమర్పించి క్రమబద్ధీకరణ పొందిన కొందరు జూనియర్ లెక్చరర్లు. 37 మందికి నోటీసులు. 7 వారాల్లో జవాబు ఇవ్వాలని ఇంటర్ బోర్డు ఆదేశాలు. విధుల నుంచి డిస్మిస్ సహా క్రిమినల్ చర్యలకు నిర్ణయం. రెవెన్యూ శాఖలో ఉన్నత స్థాయి ఉద్యోగి నెల రూపాయల లక్షకు పైన జీతం తీసుకుంటున్నారు. పోలీస్ శాఖలో మరో ఉద్యోగి నెలకు 1,00,000 పైన వేతనం అందుకుంటున్నారు. ఇద్దరి పేర్లు వివరాలు వేరువేరు, కానీ ఆ ఇద్దరు ఉద్యోగుల ఆధార్ నెంబరు ఒక్కటే. అలా ఒకరిద్దరు కాదు, 40 ఆధార్ నెంబర్లపై ఇద్దరు చొప్పున 80 మంది ఉద్యోగుల వివరాలను ఆర్థిక శాఖ గుర్తించింది. వారంతా రెగ్యులర్ ఉద్యోగులనే. ఏప్రిల్ నుంచి జూన్ వరకు 3 నెలల పాటు ఒక్కొక్కరు 1,00,000 నుండి 5 లక్షల వరకు వేతనాల కింద పొందాలని తేల్చింది. ఈ వ్యవహారంపై అంతర్గత విచారణ చేపట్టాలని. అంతర్గత విచారణ బయటకు వచ్చేదంటే ప్రజలు తిడతారు కదా, ప్రజలు ప్రశ్నిస్తారు కదా. బయటపడేది స్కాములు బయటపడితే ప్రజాపాలనకు చెడ్డ పేరు కదా, పాలకులకు చెడ్డ పేరు కదా. లోపలనే మాట్లాడుకుందాం, ఎవరికి తెలియకుండా కాంప్రమైజ్ చేసుకుందాం. ఆ డబ్బులు రికవరీ చేసుకొని ఏదో ఒక చిన్న కేసు పెట్టి వాళ్ళని వదిలేద్దాం. ఈ ఉద్యోగంలో ఉంటావు, ఆ ఉద్యోగంలో ఉంటావు అని కాంప్రమైజ్ చేసుకొని ఆ ఉద్యోగంలోకి ఈ ఉద్యోగంలోకి తొలగించి ఒకే ఉద్యోగంలో పెడదాం. ఎందుకంటే వాళ్ళంతా డబ్బున్నోళ్ళు, వాళ్ళు అగ్రకులాల్లో ఎక్కువ ఉంటారు. ఈ 80 మందిలో ఇప్పుడు ఈ 40 మందిలో 20 మందికి పైగా కేవలం ఓసీలో ఉంటారని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. 20 మందికి పైగా వాళ్ళే ఉంటారు. వాళ్ళే ధైర్యంగా స్కాములు చేయగలుగుతారు. వాళ్ళే ధైర్యంగా ఏమైనా ఏ స్కామ్ అయినా కానీ ఇంకా దేనికైనా తెగించగలుగుతారు. ఈడ ఎస్సీ ఎస్టీలు ఉండేది ఇప్పుడు వరకు జైలు. మనం చూసినాం కదా, ఒక పోలీస్ అధికారి ఏసీబీకి పట్టుబడతాడు, ఆయన అరెస్ట్ చేయరు, కూర్చోబెట్టి ఇంకెక్కడ ఏమేమి ఉన్నాయి చెప్పు మళ్ళీ నువ్వు అంటే ఆయనకు సంబంధించిన విషయంలో ఆ పక్క రాష్ట్రానికి సంబంధించిన నాయకులు కూడా ఆయన బినామీ కాబట్టి ఆయనను కూర్చోబెట్టి అన్ని సెటిల్మెంట్ చేసుకొని బినామీలకు సంబంధించిన విషయంలో ఎక్కడెక్కడ పలానా పాలనకు సంబంధించిన వాటిలో ఈయన ఇన్వాల్వ్ అయిన అన్ని సెటిల్మెంట్ చేసుకొని 2-3 రోజులుగా ఆయన అరెస్ట్ చేస్తారు. అదే ఓ మాలమాదిగలో ఓ లంబడాయనో ఓ డక్కలైనో ఎరకలైనో ఎవరైనా కనబడితే అసలు స్టేషన్ నుండి డైరెక్ట్ అడబడిపోతారు. ఇక ఏసీబీ దాడులు జరగగానే అవసరమైతే వాళ్ళ పిల్లల్ని కూడా అరెస్ట్ చేస్తారు. అంత పగడబందీ ఉంటుంది దళితుల విషయంలో, ఎస్టీల విషయంలో, బీసీల విషయంలో. కానీ అగ్రకులాల విషయంలో అట్లా ఉండదు. ఇట్లా ఎవరికి తెలియకుండా అంతర్గత విచారణలు చేపడుతుంది, లోపల చేపడుతుంది. ఇది మన ప్రభుత్వ అధికారుల పనితీరు. ఇట్లుండడం వల్లనే ఇట్లా తయారవుతున్నారు ప్రజలా ప్రశ్నించరు. ప్రజలకు బిర్యానీ ప్యాకెట్ బీర్లు కావాలని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తే వాళ్ళు కూడా అదే కోణంలో ఉంటాం. కానీ ప్రజలు తిరుగుబాటు చేస్తారు. మనం చూసినాం కదా ఢిల్లీలో ఆ రాజు రైతు చట్టాలు వచ్చిందంటే పంజాబ్ రైతులతో సహా దేశంలో చాలామంది రైతులు వాళ్ళు ట్రాక్టర్లు ఎడ్ల బండ్లు వేసుకొని వాళ్ళ దగ్గర ఏ వెహికల్ ఉంటే ఆ వెహికల్ వేసుకొని ఢిల్లీ బాట పట్టేదంటే ప్రభుత్వాలు రోడ్ల మీద సీకులు కొట్టించినటువంటి పరిస్థితులు. రోడ్ల మీద నిర్మాణాలు చేసింది, ఇనుప కంచెల్ని ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వాలు మనం చూసినాం. మొన్న ఢిల్లీలో బొద్దింకలు ఫైట్ చేసేదంటే కేంద్రం గడగడలాడింది. దేశం మొత్తం కాదు, ప్రపంచం మొత్తం మాట్లాడుకున్నాయి సీజేపీ గురించి. ఎక్కడో ఉన్నటువంటి యూఎస్లో కూడా ర్యాలీలు తీశారు సపోర్ట్గా. నిన్నగాక మొన్న ఒక అమ్మాయికి ఆ రాంచీలో ఒక అమ్మాయి మీద ఇంకు చల్లిర్రు. మీ బతుకులు మొత్తం ఇంకు చల్లుడే, కేసులు పెట్టుడే, కొట్టడము, చంపడం వరకే కావచ్చు. కానీ ఇంతమంది చంపుతారు. ఈ భూమి గుండ్రంగా ఉన్నందుకో సైంటిస్ట్ ఉన్నదన్నందుకే సైంటిస్ట్ని చంపారు. కానీ ఈరోజు ప్రతి మూర్ఖుడు కూడా భూమి గుండ్రంగా ఉందని నమ్ముతున్నారు. ఎంతమందిని గెలిని చంపేదంటే ఆగిపోయిందా? ఎంతమందిని చంపలే మీరు?
ఈరోజు వాళ్ళు చెప్పినటువంటి సూర్య కేంద్రక సిద్ధాంతం చెప్పినందుకు మీరు చంపేసారు కదా సైంటిస్ట్ని. కానీ ఈరోజు సూర్యుడే కేంద్రం అని చెప్పేసి నమ్ముతున్నాం కదా. పైన లోకాలు కిందే లోకాలని చెప్పినటువంటి ముచ్చట్లన్నీ బంద్ చేసినాం కదా. ప్రజల్ని ఎక్కువ రోజులు మభ్యపెట్టలేరు. ప్రజలు తిరుగుబడతారు. ప్రజలు తిరగబడ్డప్పుడు ప్రజలకు అర్థమైనప్పుడు ఏ పాలకుడు కూడా ఉండడు. మనం పక్కనే నేపాల్లో చూసినాం, శ్రీలంకలో చూసినాం. ప్రజలు తిరగబడితే ఎట్లా ఉంటుంది అనేది. అట్లాంటి పరిస్థితులు తెలంగాణలో రావద్దు, దేశంలో రావద్దు అని అంటే ప్రజల కోసం పనిచేసుడు స్టార్ట్ చేయాలి. ఇట్లాంటి నకిలీలను, ఇట్లాంటి దొంగలను, ఇట్లాంటి లంగలను వెనుకేసుకొచ్చుకున్న రోజులు తప్పకుండా మనము ఏదో ఒక రోజు పార్లమెంట్లోకి బొద్దింకలు చొరబడితే ఆ పరిస్థితులు వేరే ఉంటాయి. దాన్ని అర్థం చేసుకోవాలి.